చినిగిపోయిన నోట్స్ ఉంటే మనం ఏం చేస్తాం? పాత ఇనుప సామాన్లోనికి వేసేస్తాం, లేదంటే ఎవరన్నా దుకాణాలలో ఇచ్చేసేస్తాం. వాళ్ళు పొట్లాలు కట్టుకొని ఏమైనా అమ్ముకునేటి ఉంటే అమ్ముకుంటారని కదా. కానీ అట్లా కాకుండా మధ్యప్రదేశ్ బట్టీగావ్ గవర్నమెంట్ స్కూల్ ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. చిన్న పిల్లల్ని గ్రౌండ్లో కూసబెట్టి కటిక నేలపైన చిత్తు కాగితాలు పెట్టి అలా తిండి పెట్టి తినమంటున్నారు. అది కూడా ఏంటిది? పూరీలు హల్వా. అంటే హల్వాలనేమో చక్కెర ఉంటుంది, మొత్తం అంటుకపోయి పేపర్ చినిగిపోతుంది. పూరి ఏమో మొత్తం నూనె వదులుతుంది, అది మట్టికి తగులుతుంది. పేపర్లు కింద పెట్టిరు కాబట్టి అది తినాలి ఈ పిల్లలు. ఆఫీసర్లేమో రిపబ్లిక్ డే రోజు పిల్లలకి స్పెషల్ తిండి పెట్టేటందుకు మేము పేపర్ ప్లేట్లకు బడ్జెట్ పెట్టినాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళేమో ఆ పైసలు కూడా మింగేసి పిల్లలని ఇంత హీనంగా చూస్తున్నారు, పురుగుల లెక్క. ఇంట్లో పెంచుకునే కుక్కల కన్నా గిన్నెలల్లో తిండి పెడుతున్నారు, గిన్నెలల్లో నీళ్ళు పోసి పాలు పోసి తాగిపిస్తున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి వాటికి కావాల్సినవన్నీ పట్టుకొచ్చి తినిపిస్తున్నారు, చేస్తున్నారు. అంతకన్నా హీనం అయిపోయినరా చిన్నపిల్లలు, అది కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. పేపర్ ప్లేట్లు అంటే గుర్తొచ్చింది. మనము బ్యాంకుకి పోయినప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ తీసుకోవాలన్నా మొత్తం ఇట్లా అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేస్తాం కదా పేపర్లన్నీ. ఆ పేపర్లల్లో మన డాటా మొత్తం ఉంటుంది, మన ఫోన్ నంబర్, పేరు, మన అడ్రస్, అన్నీ ఎవ్రీథింగ్. ఆ పేపర్లు ఎట్లా వాడుతున్నారు, ఎక్కడికి పోతున్నాయి, అసలు ఏందో చూడండి మీరు. చూసారు కదా, ఒక ఆయన చాట్ దినానికి పోతే ఆ పేపర్ ప్లేట్ పైన మొత్తం ఒక మనిషివి డీటెయిల్స్ ఉన్నాయి. మనం బ్యాంకులు ఇచ్చే డీటెయిల్స్ అన్నీ ఎట్లుంటాయి అట్లా అనమాట. ఏదో బ్యాంక్ వాళ్ళు పడేసిన పేపరో లేకపోతే చితకాయతోళ్ళకి అట్లనే అమ్మేసుకున్న పేపర్లు అయిపోయినాయి అనమాట. మన డాటా ఉన్న పేపర్లని ష్రెడ్ చేయాలి, కానీ అట్లా చేయకుండా అట్లనే బయటికి తోలిచ్చేస్తున్నారు. అంత విలువ అన్నట్టు మన డాటాకి.